అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో వెజ్ మిక్స్ గ్రేవీ అనమాట. ఇందులో బేబీ కార్న్ బజ్జీ మిరపకాయలు వేసి చేశాను. చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు ఎలా చేసే చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్. ఈ గ్రేవీలో నేను యూజ్ చేసే తరకారీ బేబీ కార్న్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే బజ్జీ మిరపకాయలు 8 నుండి 10 ఇంట్లో ఉంటే అది వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. బేబీ కార్న్ అలా తెలుసు కదా, నేతగా ఉంటుంది. దాంతోపాటు క్యాప్సికమ్ ఒకటి, అరకప్పు బఠానీ, 3 బంగాళదుంపలు, టమాటాలో ఇది గ్రేవీ వేయడానికి, మునంకాడలు కొంచెం, ఈ టమాటాలు వచ్చి ప్యూరీ చేసుకోవడానికి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 3 నుండి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు పావు టేబుల్ స్పూన్ వేస్తున్నాను. శనగపప్పు లేదు, ఈరోజు స్కిప్ అయ్యింది. తర్వాత ఒక్క ఉల్లిపాయ ఇలా సన్నంగా చాప్ చేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం తెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ని వెళ్ళినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత బఠానీ వేసుకోవాలి. బఠానీ అయిన తర్వాత మనం ఏ కూరగాయలు తీసుకున్నామో 1 by 1 కూరగాయలు వేసుకోవాలి. బఠానీ, క్యాప్సికమ్, బంగాళదుంపలు, మునంకాడలు, నెక్స్ట్ వచ్చి బేబీ కార్న్. బేబీ కార్న్ KFC అని వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూసుకొని చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తినడానికి సింపుల్గా 10 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు ఇందులో బజ్జి మిరపకాయలు, టమాటాలు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, అలాగే కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని క్వాంటిటీ తగినంత వేసుకోవాలి. అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుండి 3 నిమిషాలు కొంచెం ఫ్రై అవ్వడానికి వదలాలండి. అప్పుడే ఆ ఉప్పు కారం అంతా పట్టి కూరగాయలు టేస్ట్ ఉంటుంది. తర్వాత మనం టమాటో చూపెట్టాను కదా, అవన్నీ ఇలా ప్యూరీ చేసుకుని ఆ ప్యూరీ కూడా వేసుకోవాలి. బజ్జీ మిరపకాయలు ఒట్టి బజ్జీలు చేసుకోవడానికే కాదండి, ఇలా గ్రేవీ చేసినా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు, ఎందుకంటే కారం ఎక్కువ ఉండదు కాబట్టి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీరు వేసుకోవాలి. ఈ గ్రేవీ వచ్చి ఎక్కువ పలుచగా ఉండకూడదు, ఎక్కువ గట్టిగా ఉండకూడదు. చపాతీ, దోశ, పుల్కా, రైస్, రాగి సంగటితో తిన్నట్టు ఉండాలి. విషయాలు పెట్టి 2 విషయాలు వస్తే చాలండి. చూడండి, 2 విషయాలు వచ్చిన తర్వాత అన్నీ కూడా బాగా ఉడికిపోయింది కదా. కలర్ఫుల్గా అనిపిస్తుందా మీకు కూడా? బజ్జీ మిరపకాయలు ఎలా తేలుతుంది పైన. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి అలా బజ్జీ మిరపకాయలతోటి చేయండి, బాగుంటుంది. ఇందులో లాస్ట్లో పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, కసూరి మేతి కొంచెం వేసినామంటే ఒంటికి హీట్ కాకుండా కాపాడుతుంది. టేస్ట్ కూడా సూపర్. లాస్ట్లో కొత్తిమీర కూడా కొంచెం వేసినామంటే మిక్స్ వెజ్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగ బేబీ కార్న్ బజ్జీ మిరపకాయలు ఉంటే ఇలా చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీకు ఈ మిక్స్ వెజ్ గ్రేవీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.